శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పైడిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఆందోళన, కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్. నేషనల్ హెరాల్డ్ పత్రికలో పెట్టుబడుల వ్యవహారంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను అక్రమంగా కేంద్ర ప్రభుత్వం చేర్చినందుకు నిరసన. లెక్చరర్ను వేధించిన యువకుడు, దేహశుద్ధి చేసిన లెక్చరర్ బంధువులు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో పెట్టుబడుల వ్యవహారంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను అక్రమంగా కేంద్ర ప్రభుత్వం చేర్చినందుకు నిరసనగా నేడు వరంగల్ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ వాతావరణం నెలకొంది. కర్రలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో నిన్న జరిగిన తుది విడత పల్లెపూరులో కాంగ్రెస్ పైచేయి సాధించింది. జిల్లాలోని 5 మండలాలు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించగా బీఆర్ఎస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో ఉంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లో 111 గ్రామ పంచాయతీలు ఉండగా ఏకగ్రీవం కాగా 108 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 5 మండలాలు అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడంతో పోలింగ్ 80% దాటింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 39 మంది విజయం సాధించగా బీఆర్ఎస్ 33, బీజేపీ 20, ఇండిపెండెంట్లు 19 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ప్రధాన పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ పార్టీలో తీసుకోవడానికి వ్యూహ రచన చేస్తున్నాయి.
డీజే పెట్టుకున్నట్టు జగిత్యాలలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. నేషనల్ హెరాల్డ్ కేసులు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పత్రికను చట్టబద్ధంగా కొనుగోలు చేసి పునరుద్ధరణకు ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దోషులుగా చూపేందుకు ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారని, అయితే ఆధారాల లేమితోనే కోర్టు తిరస్కరించిందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరుచుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ధర్నాకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి రావడంతో జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా పరిసరాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. राज करेगा अमित शाह बीजेपी मोदी तू क्या राज करेगा राहुल गांधी हाय कांग्रेस नायकत्व छोड़ो मोदी तू क्या देश का सत्यानाश करेगा मोदी तू क्या राज करेगा देश का सत्यानाश करेगा मोदी तू क्या राज करेगा देश का सत्यानाश करेगा देश का सत्यानाश करेगा कांग्रेस గద్వాల పట్టణంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ఓ మహిళను మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన ఓ యువకుడు 3 రోజుల నుంచి వేధిస్తుండేవాడట. లెక్చరర్ వెంట తిరుగుతూ తన ఫోన్ నెంబర్ ఇవ్వమని, ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తా రమ్మని ఇలా తరచూ వేధిస్తుండేవాడని తెలిసిందే. ఇట్టి విషయాన్ని ఆ మహిళ లెక్చరర్ కళాశాలలోని స్నేహితులకు, బంధువులకు చెప్పుకోగా ఆ యువకుడిని కళాశాల విద్యాసంస్థల చైర్మన్ సమక్షంలో పిలిచి అడుగుతున్న క్రమంలో లెక్చరర్ బంధువులు యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. గొడవలో కళాశాలలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. పరిస్థితి అదుపు తప్పిపోతుందని తెలుసుకున్న ఆ విద్యాసంస్థల చైర్మన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఆకతాయిని అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో ఆకతాయిల దూల తీర్చారట. కాకపోతే ఈ సంఘటనలో కొద్దిమంది ఇన్వాల్వ్ అయి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా అమ్మాయి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కేసు కాకుండా అమ్మాయితో రాజీపత్రం రాయించి కేసు కానట్లు సంధి చేశారని తెలిసింది.
వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ముట్టడికి బయలుదేరిన బీజేపీ శ్రేణులు వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక పార్లమెంట్ రమేష్ సహా బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీస్ వ్యాన్లో పోలీస్ స్టేషన్ రాహుల్ బాబా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బీజేపీ కాంగ్రెస్ దేశానికి ఘనత భారతీయ జనత దేశానికి ఘనత ఏదైతే కాంగ్రెస్ పార్టీ దిగజారు రాజకీయాలు చేసుకుంటూ ఇతర పార్టీల ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నదో ನಾವು తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ చేతగానితనానికి, మీ యొక్క అక్రమాలకు, మీ యొక్క ఏదైతే మీ పార్టీలో ఉన్నటువంటి రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితిని తట్టుకోలేక ఏదో విధంగా ప్రజల దృష్టిని మళ్లించాలి. మీకు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చట్టపరంగా జరుగుతున్న పోరాటంలో మరి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి పాత్ర లేకున్నా కూడా మరి చట్టపరంగా జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ధర్నా చేస్తామని పిలవడం చాలా సిగ్గుచేయడం తెలియజేస్తా ఉన్నాను. మేము భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వైపు కానీ భారతీయ జనతా పార్టీ ఆఫీసుల వైపు కానీ కన్నెత్తి చూస్తే తప్పకుండా కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన కూడా ఉంటది. ఆ ప్రతిఘటన ఏ విధంగా ఉంటుందో కూడా మీరు రుచి చూసుకోవాలనుకుంటే మరి ఆ విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. తప్పితే ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందు వచ్చి ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు కరీంనగర్ లో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఉదయం నుంచి కూడా మా పార్టీ ఆఫీస్ వద్ద మేము తప్పకుండా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ పార్టీ రోజు రోజుకు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా మరి సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతూ మరి ఈ విధంగా మరి దిగజారిపోతున్న పరిస్థితి. ఈ రోజు రాహుల్ గాంధీ నాయకత్వం ఏ విధంగా లోపమైంది, రాహుల్ గాంధీ నాయకత్వం లోపంగానే ప్రియాంక గాంధీ తీసుకురావడం, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం ఇద్దరు నాయకత్వం విఫలమైన తర్వాత వాళ్ళ కొడుకుల్లో మనవలను తీసుకొచ్చే ప్రయత్నం. కుటుంబ వారసత్వ పార్టీ మీ పార్టీ కుటుంబ వారసత్వంలో రాజకీయం చేసుకుంటూ ప్రజలు తిరస్కరిస్తున్న సందర్భంలో ఈ విధంగా ప్రజల దృష్టి మరిచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎన్ని చేసినా కూడా ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర ఈ రోజు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇంకొక రాష్ట్రంలో 3 రాష్ట్రాల్లో ఏదో విధంగా మరి కొన్ని కారణాల వల్ల అధికారంలోకి వచ్చి కొనసాగుతుంది తప్పితే కానీ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల చేతిలో తిరస్కారానికి గురి కావడం ఖాయం. ఈ రోజు కరీంనగర్ లో మేమందరం కూడా మా పార్టీ ఆఫీస్ దగ్గర మేము ఉన్న పొద్దు నుంచి కూడా తప్పకుండా కూడా ఈ విధమైనటువంటి పిలుపులు కనుక వాళ్ళ భవిష్యత్తులో ఇచ్చినట్టయితే దీనికి ప్రతి చర్య కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీది ఏదైనా ఆందోళన కార్యక్రమాలు ఉంటే మీరు ఎక్కడన్నా చేసుకోవాలి కానీ ఇట్లా మిగతా పార్టీల ఆఫీసు ముందుకు వచ్చి ధారణ చేద్దాం, మిగతా పార్టీల ఆఫీస్కి వచ్చి మీరు విధంగా కార్యక్రమాలు చేస్తామంటే ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేని హెచ్చరిస్తాను. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా మీరు అధికార బలంతో కొన్ని ప్రాంతాల్లో ఏదైనా విధంగా మ్యానిపులేట్ చేసి ఎన్నికలు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ముంటే సింబల్ బేస్డ్ ఎలక్షన్ పెట్టండి. సింబల్ బేస్ మున్సిపల్ ఎలక్షన్ పెడతారా, ఎంపీటీసీ జడ్పీ ఎలక్షన్ పెడతారా, ఆ ఎలక్షన్ పెట్టి మీ సత్తా నిరూపించుకోవాలి తప్పితే ఈ విధంగా సింబల్ లేకుండా పార్టీకి అభ్యర్థులు గుర్తులు లేకుండా మరి గెలిచి ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్ లో గెలిచినామని చెప్పి మభ్య పెట్టుకొని మీరు మభ్య పడుతూ సంతోషపడతా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. మీరు ఇచ్చిన ఏ హామీలు కూడా ఈ రాష్ట్రంలో మీరు పూర్తిగా చేయలేదు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పెన్షన్ల కాంచి మూడెడితే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ఫెయిల్ అయిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తప్పకుండా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మేము ఏ ఎన్నిక వచ్చినా కూడా పార్టీ పరంగా ఎన్నిక వస్తే కరీంనగర్ లో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు తెలియజేస్తాను. వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, రాత్రి జరిగిన పోలింగ్ ఫైరింగ్ లాఠీ చార్జీ నిరసిస్తూ ఈరోజు తమకు న్యాయం చేయాలని, రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి జక్కుల మమత తరపున ఆ వర్గం గ్రామంలో ఆందోళనకు దిగారు.
పోలింగ్ అధికారులు పోలీసులు కుమ్మక్కైనట్టు స్పష్టంగా కనబడుతోందని, అవకతవకలకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పైడిపల్లి మండల్ జైతాల్ జిల్లా. ఒకటి సార్, మాకు నిన్న అన్యాయం జరిగింది సార్. పెద్ద మొత్తాల కౌంటింగ్ కాడ మాకు 2 గంటల సమయం వల్ల గంగుల సుధాకర్ అనే వ్యక్తి లోపలికి ఏంటి సార్, గంట సేపు దానిలో ఉన్నాడు. ఒకటి అబ్జెక్షన్. మళ్ళీ తర్వాత ఏమైపోయిందంటే సార్, మళ్ళీ 5:30 కౌంటింగ్ మాదే లీడ్ వచ్చింది. ఫస్ట్ లీడ్ 291 లీడ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ తర్వాత లాస్ట్ చాయిస్ లో మీదే వాళ్ళదే 30 ఓట్లతోని మాదే విజయం అని కౌంటింగ్ కాకముందే వాళ్ళే ఇచ్చి వాళ్ళే చేసేసుకున్నారు సార్. ఒకటి మళ్ళీ ఏంటంటే మేము అందరికీ ఇది మాకు ఇది నచ్చుతలేదు. ఎందుకంటే ఏదో లోపల వ్యవస్థ లంచాలకి రాజకీయం మన ఏంటంటే దానిలో వ్యవస్థ పోలీసులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ ముడుపు ముట్టిందా ఏందో ఎవరికి తెలియదు సార్. ఒక్కటి మాకు న్యాయం జరగాలి. ఒకటి విషయం ఏంటంటే ఆడపిల్లలను కూడా కొట్టేది తిన్నా, చిన్నలను చూడకుండా పెద్దలను చూడకుండా. మాకు పెద్ద పదవులు లేవు సార్. మేము ఒక చిన్న వ్యక్తిని, ఏంటి మధ్య తరగతి కుటుంబం నుంచి నేను ఒక వ్యవసాయం చేసుకునే కుటుంబం నుంచి వచ్చిన సార్. నా మీద ఇంత పెద్ద ఎమ్మెల్యే కాంచాలి వాళ్ళు వచ్చి నా మీద అంత పెద్ద లెవెల్లో వీణు ఓడగొట్టాలి. మా పదవి పోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మా పదవి అనేది ఖరాబ్ అవుతుంది. దానివల్ల నన్ను ఓడించారు సార్. నాకు జనాలు సార్ రూపాయి లేకుండా నాకు అందరు మద్దతు నిలిచింది సార్. మా గ్రామం మొత్తం ఒక డబ్బా నిన్న నేను తీసుకుపోగా నేను ఎగబడితే నన్ను అచ్చిట్లా ఒట్టిస్తారు, ఇక లోపల గుద్దారు. దానివల్ల విపరీతంగా నిన్న ఫైర్ చేశారు సార్. ఫైర్ కూడా చేశారు. సార్ మళ్ళీ రీపోలింగ్ కావాలి సార్. సార్ రీపోలింగ్ కావాలి సార్. ఒకటి ఏంటంటే ఆడవాళ్లకు ఎస్ఐ డిఎస్పీ లెవెల్లో కొట్టారు. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళే ముట్టుకోవాలి. వాస్తవానికి ఎస్ఐలు కూడా అభ్యర్థిని మా భార్యను లంజముండా నువ్వు నీ వల్లే అయింది అంతా గుంజుకపోయాడు. ఎస్ఐ ఆయన పేరు తెలియదు కానీ బ్లాక్ ఉంటాడు సారు. ఆ టోపీ పెట్టుకొని నీ ముంగంటే ఆయన లంజముండా అని దాన్ని దొబ్బేసాడు. ఆ అభ్యర్థి కూడా ఉన్నది. ఇంత దారుణమా సార్? అంటే మాలాంటి వాళ్ళకి న్యాయం జరగదా సార్? జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అక్కడికి వచ్చినటువంటి పోలింగ్ అధికారులు కానీ పోలీసులు కానీ కుమ్మక్కైనట్టు స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి యాదవ సంఘం పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే యాదవ సంఘం పక్షాన కానీ గ్రామ పంచాయతీ పక్షాన కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా పైడిపల్లి గ్రామంలో రీపోలింగ్ నిర్వహించాల్సిందే. అవకతవకలకు పాల్పడే అధికారులను ఖచ్చితంగా వెంటనే సస్పెండ్ చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నేను యాదవ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి మా యాదవ బిడ్డకు న్యాయం చేయాలని చెప్పేసి గ్రామ పక్షాన యాదవ సంఘం పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. పైడిపల్లి గ్రామంలో గంగుల సుధాకర్ అనే వ్యక్తికి అసలు ఈ గ్రామంలో ఓటు హక్కు లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా ఏంటిది, ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో నాన్ లోకల్స్ ఊర్లో ఉండరాదు. ఆ 3 రోజుల నుంచి ఊళ్ళో తిష్ట వేసి ఉన్నాడంటే దానికి సహకరించిన అధికారులు ఎవరు వాళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పష్టమైన చర్య తీసుకోవాల్సిందే డిమాండ్ చేస్తాం. ఒక ఓటు లేని వ్యక్తిని 3 రోజుల నుంచి ఊళ్ళో ఉంటా అంటే ఇక్కడ ఉన్న పోలీస్ కానీ ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ కానీ అధికార యంత్రాంగాన్ని ఏం చేస్తున్నది అంటే ఒక బలం ఉన్నవానికి డబ్బు ఉన్నవానికే వంత పడుతుందా? ఒక యాదవ బిడ్డ అనేటోడు ముంగడికి రావద్దా? ఎన్ని రోజులు ఈ అరాచకం, ఎన్ని రోజులు ఈ రాచరిక పాలన? కాబట్టి ఖచ్చితంగా ఆ 3 రోజులు ఈ వ్యక్తి ఇక్కడ ఉండి ఏం చేసిండో దీని మీద ఖచ్చితంగా స్పెషల్ ఎంక్వైరీ చేసి బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిజంగా అధికారులు అంటే వాళ్ళు నిజంగానే చేసింది అనుకుందాం. మా వాళ్ళ డిమాండ్ ఏంటిది, రీకౌంటింగ్ చేయమన్నప్పుడు వాళ్ళు అన్ని కరెక్ట్ చేసినప్పుడు రీకౌంటింగ్ చేయడానికి వాళ్ళకి భయం ఏంటిది, వాళ్ళ బాధ ఏంటిది అంటే రీకౌంటింగ్ చేస్తలేరంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసారు అన్నది ఇళ్ళలో మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యక్షంగా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి దీని మీద స్పష్టమైన ఎంక్వైరీ చేసి బాధ్యులపైన చర్య తీసుకుని ఖచ్చితంగా ఈ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా మేము ఏకదాటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పైడిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఆందోళన, కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్.
నేషనల్ హెరాల్డ్ పత్రికలో పెట్టుబడుల వ్యవహారంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను అక్రమంగా కేంద్ర ప్రభుత్వం చేర్చినందుకు నిరసన. లెక్చరర్ను వేధించిన యువకుడు, దేహశుద్ధి చేసిన లెక్చరర్ బంధువులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.